ట్రాన్స్జెండర్కి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ పోస్ట్ రావటం అనేది ఆల్ ఇండియాలోనే ఇది దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది చాలా గర్వకారణం. బట్ సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించారు అంటే మేము ఈ కేటగిరీ అంటే ఇట్లా అని చెప్పేసి? సో ఆ టిక్టాక్స్ ఎప్పుడు చేసేదో అప్పుడు ఐ యూస్ టు కీప్ దోస్ ఇన్ ప్రైవేట్ అనమాట. ఇంట్లో వాళ్ళకి తెలిసిందనమాట. దెన్ ఐ వాజ్ లైక్ అప్పుడు రివీల్ చేశాను. ఇండియా అయిన తర్వాత మీరు బయటకు వచ్చేసారా ఇంట్లో నుంచి? లేకపోతే ట్రైన్ ఎక్కేసి వెన్ ఐ వెంట్ టు మహారాష్ట్రలో వర్ధా దగ్గరికి వెళ్ళారనమాట. సో కమ్యూనిటీ వాళ్ళే నన్ను ఆదుకున్నారు ఆ టైంలో. అండ్ వాళ్ళే నాకేం చెప్పారంటే నువ్వు మాలాగా అవ్వకూడదు, నువ్వు వెళ్ళి చదువుకున్న. సో ఎప్పుడన్నా మీ జీవితంలో ఏడ్చిన రోజు ఉందా? యూజువల్లీ కమ్యూనిటీలో జరిగేదే అది. కాలు మొక్కుతారు వచ్చి ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం ఇంపార్టెంట్ అది ఇది అని అంటారు. కానీ వాళ్ళే మళ్ళీ రాత్రికి ఇంకేదో అడుగుతారు. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే సెక్స్ వర్క్ చేస్తారు చాలా మంది అని చెప్పేసి ఒక థాట్ ఉంది. జనాలందరూ అదే అనుకుంటారు. సో అంటే వీళ్ళ అపోహన లేకుండా నిజంగా ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తారు? సార్ ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కింగ్ అని మాట్లాడుతున్నప్పుడు ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎందుకు లేరు? దెర్ ఆర్ మేల్ సెక్స్ వర్కర్స్ హూ కాల్డ్ యాజ్ ఎస్కార్ట్స్. మేల్ ఎస్కార్ట్స్ అని కూడా మనము చాలా ఎవరంతా తెలివి తక్కువలు కాదండి. I just want to break this barrier with your interview that transgenders ki sex work చేయటం వల్ల sexually related diseases చాలా తక్కువ ఉన్నది కంపేర్ టు యువర్ సో కాల్డ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్. జాబ్ దగ్గర నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్, నా శాలరీ వచ్చేసి 1.5 lakhs అప్పుడు. వెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ ఐఎమ్ ట్రాన్స్జెండర్ అంటే నాకు జాబ్ మానేసి. ఇప్పుడు నేను అడుగుదాం అనుకున్నా బట్ నేను అడగొద్దు అనుకున్నా బట్ ఇప్పుడు అడుగుతున్నా. ఈ క్వశ్చన్ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి. ఒకవేళ ఉందంటే అడగండి. లేదు అందుకే నేను అడగొద్దు అనుకున్నా. దీని వల్ల సమాజానికి ఏమైనా మంచి మెసేజ్ ఇస్తున్నారు మీరు అనుకుంటే అడగవచ్చు. ప్రాబ్లం. సో హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషో చౌదరి. సో ఈరోజు మనం ప్రెసెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఓన్లీ భిక్షాటన సెక్స్ వర్క్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి ఒక అపోహ అనేది ఒకటి క్రియేట్ అయింది సొసైటీలో. సో అట్లాంటిది తొలగిపోవడానికి ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ని పరిచయం చేయబోతున్నా. సో తను వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. తను ఎవరో కాదు, ప్రాచి రాథోడ్. సో తను డాక్టర్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో తన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో పదండి. సో మొత్తానికి ప్రాచి గారి రూమ్కి వచ్చేసినాం. అసలు ఈ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అంటే ఫస్ట్ ఒక బిల్డింగ్ వెళ్ళినాం. సో అక్కడ ప్రాచి గారు లేరని తెలిసింది. అంటే మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ అంటే డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుంటారేమని చెప్పేసి పేషెంట్స్ ఉంటారు కదా. సో అట్లా అని చెప్పేసి డిస్టర్బ్ ఏం చేయకుండా మేమే వెతుక్కుంటా తిరిగి ఒక 15 నిమిషాలు తిరిగి ఆఖరికి వచ్చేసినాం రూమ్కి. హాయ్ ప్రాచి గారు. హలో అండి, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సో సూపర్గా ఉన్నా. సో మీకు ఫస్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జాబ్ రాగానే ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మేము అప్లై చేసామో తెలుసు లైక్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ దాట్ అని చెప్పేసి. బట్ ఆ నోటిఫికేషన్ పడిన వెంటనే మేము సర్టిఫికేట్స్ ఇవ్వటం, జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇక్కడికి వచ్చి ఇవ్వటం వల్ల ఒక పాజిటివ్ హోప్ అయితే వచ్చింది. ఇట్ వాస్ లైక్ రే ఆఫ్ హోప్ అంటారు కదా, అది ఉంటే. బట్ సమ్వేర్ మళ్ళీ మైండ్లో చాలా నడుస్తుండే లైక్ ఇన్ని హాస్పిటల్స్లో ప్రైవేట్ సెక్టర్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ జెండర్ జాబ్ రిజెక్షన్ అయ్యాం కదా. ఆ రిజెక్షన్ ఫేస్ అనేది మా లైఫ్లో చాలా ఎక్కువ ఉంది. సో అదొకటి ఉండే, అవుతామో లేదో, సెలెక్ట్ అవుతామో లేదో అని చెప్పేసి. బట్ సమ్వేర్ మై ఫ్రెండ్ వాస్ లైక్ నో, యూ విల్ డెఫినెట్లీ గెట్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ క్యాలిబర్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ జెండర్ అని చెప్తే అదొక పాజిటివ్ థాట్ అనేది ఉండే. కొంచెం ఎక్కువ లేకుండా ఓన్లీ 10%. వెన్ వీ కేమ్ టు నో లైక్ ఇంటికి ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వచ్చేసిందో ఆ టైంలో ఇట్ వాస్ లైక్ హ్యాపీ టీయర్స్ అన్నమాట. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు మాటనే మాట్లాడారు. సో నా ఫస్ట్ కాల్ వచ్చేసి మా వాడికే పోయిందనమాట. ఐ వాస్ లైక్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అంటే ఎవరు? మా వాడు అంటే హీస్ మోర్ దాన్ ఏ ఫ్రెండ్. ఓకే. So I was like, he's asking me
ఏమైంది క్యా హువా అని. ఐ వాజ్ లైక్ పहले कंग्रेचुलेशंस बोलो, then he was like हाँ कंग्रेचुलेशंस now you say. I was like ऐसा ऑफर लेटर आया है and he was shouting over the call అనమాట. He was like full of happy. ఆఫీస్లో ఓ థ్యాంక్ గాడ్ లైక్ ఫైనల్లీ నాకనే ఎక్కువ సంతోషం తను పడ్డాడు. సో ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? నా ఎంబీబీఎస్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్. సో మీ స్కూలింగ్ మొత్తం ఎక్కడ జరిగింది? స్కూలింగ్ నేను బేసికల్లీ ప్రాపర్ బిలాంగ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే, ఉట్నూర్ అనే ఊరు నుంచి. సో ఫస్ట్ నుంచి 6th దాకా ఐ వాజ్ ఇన్ ఏ కాన్వెంట్ స్కూల్ అక్కడ. దాని తర్వాత మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయ్యేసరికి నన్ను బోర్డింగ్ స్కూల్లో పంపించేశారు. ఓకే. సో నా స్కూలింగ్ వచ్చేసి దాని తర్వాత ఒక 2 years నిజామాబాద్ కాకతీయలో అయింది, దాని తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అయింది. అలా షఫల్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా మీరు చదివారనమాట. సో ఇక్కడ హాస్టల్లో ఉండేనా? ఎక్కడైనా హాస్టలే. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించారు అంటే మేము ఈ కేటగిరీ అంటే ఇట్లా అని చెప్పేసి? ఇట్స్ మీన్ లైక్ చైల్డ్హుడ్లోనే తెలిసిపోయింది. ఇలా అంటే నేను ఎందుకు మా ఫాదర్ వాళ్ళలాగా ఎందుకు లేను, నేను స్పోర్ట్స్ ఎందుకు ఆడుకోవట్లేదు, నాకు ఎందుకు లైక్ వై ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ఓన్లీ గర్ల్స్, నాకు ఎందుకు అమ్మాయిలు ఆడుకునే ఆటలు ఎందుకు ఇష్టం అవుతున్నాయి అనేది నీకు సెన్సెస్ వచ్చినప్పుడే తెలిసిపోతుంది. బట్ సమ్‌హౌ హౌ అది ఏ కేటగిరీ అనేది మనం తెలుసుకోలేని ఏజ్ అది. అవును. సో అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత వెన్ యూ ఆర్ ఎట్ యువర్ టీనేజ్, బిఫోర్ యువర్ టీనేజ్ అంటే కొంచెం సెన్సెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హోష్ వస్తుంది అంటారు కదా, ఆ టైంలో యూ విల్ కన్ఫర్మ్ దట్ లైక్ నో ఐఎమ్ ట్రాప్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ అని. సో నాకు చిన్నప్పుడే తెలుసు అండ్ ఐ వాజ్ వెరీ మచ్ యాక్టివ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో 6th 7th నాకు అర్థమైపోయింది ఐఎమ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయీస్. ఓకే. ఇద్దరు. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉండే మీరు చిన్నప్పుడు? చాలా మంది ఉండేది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మా తాతయ్యకి 5 అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ఇంకో మొత్తం 10 members. మొత్తం ఉమ్మడి కుటుంబం. ఓకే. సో అలా అందరూ ఒకటే చోట ఉండేవాళ్ళు. అండ్ ప్రతి ఒక్కరికి జాబ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ జాబ్స్ ఉన్నాయో అక్కడ సెటిల్ అయ్యారు. బట్ ప్రతి ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కి కూడా ఎవరు లైక్ విడిగా చేసుకోలేదు, అందరు కలిసే చేసుకునే వాళ్ళు. సో ఇట్ వాస్ లైక్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ మోర్ ఆఫ్ గర్ల్స్ దాన్ బాయ్స్. ఓకే. సో అలా నేను వాళ్ళతోనే ఎక్కువ కంఫర్ట్గా ఉండేది. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటున్నారా మమ్మీ డాడీ వాళ్ళతో? లేదండి, నేను సపరేట్గా ఉంటున్నాను. సో అంటే ఏ ఏజ్ నుంచి, ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి? లైక్ ఎప్పుడైతే బోర్డింగ్ స్కూల్ వచ్చానో అప్పటి నుంచి ఆల్మోస్ట్ సపరేటే. ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళేది. ఆ టైంలో ఉన్న ఆ బాండింగ్ వేరుండేది. జస్ట్ సే ఇట్ వాస్ లైక్ ఫుల్లీ నేను ఫ్యామిలీతో గడిపినా అని చెప్పలేను అండ్ ఫుల్లీ నేను బయటికి వచ్చినా అని చెప్పలేను. దోస్ థింగ్స్ వేర్ దర్, బట్ అది ఏంటంటే పార్షియల్గానే ఉండేది చాలా. కొంత టైం వరకే. సంక్రాంతి హాలిడేస్కి ఒక 1 week హాలిడేస్ ఇస్తే ఇంట్లో ఉండేవాళ్ళం, మళ్ళీ హాస్టల్కి వచ్చేసేది. అలా దసరా టైంలో అంతే. దాని తర్వాత ఇంటర్మీడియట్లో కూడా హాస్టలే ఆల్మోస్ట్. నా ఎంబీబీఎస్ వచ్చేసి నాకు హోమ్ టౌన్లో రావటం బట్టి నేను కొంచెం ఇంట్లో వాళ్ళతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయగలిగాను. ఓకే. ఎంబీబీఎస్ తర్వాత ఇప్పుడు మీరు చేంజ్ ఎప్పుడు అయ్యారు? మీరు చేంజ్ ఆఫ్టర్ ఎంబీబీఎస్. సో చేంజ్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చేసారా ఇంట్లో నుంచి? లేకుంటే యా. సో మీరు ముందు చెప్పారా ఇంట్లో నేను ఇట్లా చేంజ్ అవ్వాలనుకుంటున్నా? సో ఇట్లా యాక్చువల్లీ ఎప్పుడైతే టిక్టాక్ ఉండేదో అప్పుడు ఐ యూస్ టు డూ అప్పుడు కూడా ఎలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాది జరుగుతుంది. బట్ ఐ డిడెంట్ రివీల్ ఎట్ హోమ్ అనమాట. ఎందుకు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్కి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, జనాలు ఎక్కువ తెలుసు కాబట్టి ఇంకా ప్రాబ్లం అవుతుంది ఏమో అని చెప్పేసి ఐ డిడెంట్ రివీల్. సో ఆ టిక్టాక్స్ ఎప్పుడు చేసేదో అప్పుడు ఐ యూస్ టు కీప్ దోస్ ఇన్ ప్రైవేట్ అనమాట. బట్ దాని తర్వాత తెలీదు, అది ఒకటైతే పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అవ్వలేదు, మీరు చేశారనుకుంటా. నేను చేయలేదు. దట్ ఈస్ వాట్ కదా. ఒకవేళ చేస్తుంటే 2017లోనే ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని, ఇప్పుడు దాకా ఉండేదాన్ని కాదు. సో ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి తెలిసిందనమాట. దెన్ ఐ వాజ్ లైక్ అప్పుడు రివీల్ చేశాను. బట్ స్టిల్ దేవర్ లైక్
లేదు మాకు నమ్మకం ఉంది, నువ్వు అలా కాదు అండ్ ఆల్. నీ అంతే, ఇంకా తర్వాత నుంచి గ్యాప్స్ వచ్చేసింది ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియగానే మీరు చెప్పగానే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు ఇంట్లో? ఎలా ఫీల్ అవుతారండి, ప్రతి పేరెంట్ ఫీల్ అయ్యేది ఒక్కటే, అయ్యో ఇలా కాదు, సొసైటీ ఏమనుకుంటుంది, మేమేమనుకోవాలి, మా కొడుకు ఇలా కాదు అని. ఏ పేరెంట్స్ కూడా నా కొడుకు కూతురు అవ్వాలి అని అనుకోరు కదండి. సో ఆబ్వియస్లీ ఆ రియాక్షన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అంటే ఇట్లా కొట్టడం కానీ ఇట్లా చేయడం కానీ ఇట్లా అలాంటివి ఏం చేయలేదు. అలాంటివి ఏం చేయలేదు. సో దాని తర్వాత మీరు ఎంబీబీఎస్ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కాల్స్లో మాట్లాడతారా? ఎప్పుడన్నా ఇంటికి వెళ్తారా ఫెస్టివల్స్కి? లేదండి, చాలా రోజులు అండి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? లైక్ ఇంకా కాంటాక్ట్ లేనప్పుడు ఇంకేం వెళ్తాం ఫెస్టివల్స్కి కూడా. వాళ్ళు ఉండొద్దని చెప్పారా, మీరు ఉండట్లేదా అనేది నాకు? అలా అని ఏం లేదు, వాళ్ళు ఉండొద్దు అని చెప్పలేదు, నేను ఉండొద్దు అని నేను కూడా అనుకోలేదు. సమ్వేర్ హౌ నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు. ఇప్పటికే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ అంతే. సో ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అనుకుంటున్నాను. ఎట్లా, ఏ విధంగా? అంటే సమాజాన్ని అందరికీ ఇదొక ఎగ్జాంపులే. లైక్ గవర్నమెంట్ సెక్టార్లో ఒక ట్రాన్స్జెండర్కి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ పోస్ట్ రావటం అనేది ఆల్ ఇండియాలోనే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది చాలా గర్వకారణం. బట్ సమ్వేర్ మనం కూడా ఒక పేరెంట్స్ పర్స్పెక్టివ్లో చూస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఇబ్బంది. సో ఎంత నేమ్ ఫేమ్ ఏమొచ్చేసినా ఆ టైంలో ఏంటంటే వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి. కాంటాక్ట్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది, మమ్మీ డాడీది ఉంది. సో జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పారా? నేనైతే కాల్ చేశాను. మమ్మీకే డాడీకి? ఇద్దరికి కాల్ చేశాను. సో ఏమన్నారు? అవునా సరే, లైక్ మంచి జాబ్, మంచిగా చూసుకో, మంచిగా చూసుకో. కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళాలని మాత్రం చెప్పలేదు. మీకు వెళ్ళాలని ఉంటుందా ఇంటికి? ఎందుకు ఉండదండి, ఎవరికైనా ఉంటుంది ఇంటికి వెళ్ళాలని ఆశ. ఎవరికి ఉండదు చెప్పండి. ఒకవేళ మేము మా ఛానల్ త్రూ మీ ఇంటికి తీసుకెళ్తే వెళ్దామా? లేదండి. ఎందుకు? నేను ఎట్టి పరిస్థితుల్లో మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక తల్లి ఉన్నప్పుడు వాళ్ళకి కొడుకు కానీ కూతురు కానీ ఒకటేలాగా వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో అట్లా నేను క్వశ్చన్ ఇస్తున్నాను అంతే. అంటే సమాజం ఏదో అనుకుంటారు, వాళ్ళు మనకు తిండి పెట్టారు కదా. అలా అని చెప్పేసి మనం సమాజాన్ని ఏమంటారు, వాళ్ళని విడిచిపెట్టి బయట కూడా ఉండలేము కదండి. అంతేనా కదా? కూరగాయలకి వెళ్ళినా సమాజం తోడుగానే ఉంటుంది, నీళ్ళ కోసం వెళ్ళినా సమాజం తోడుగానే ఉంటుంది. సమాజం చూస్తుంది కానీ మనం ఏం చేయదు కదా. సమాజం చూస్తుంది కానీ ఆ పొడిచే మాటలు వేరేలా ఉంటాయి కదా. ఇప్పుడు యాజ్ అ యంగ్ జనరేషన్ మీ వే ఆఫ్ థాట్ వేరే ఉంటుంది, బట్ మిమ్మల్ని కనిపించిన పేరెంట్స్ థాట్ వేరే ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ. సో ఎవరికైనా సరే లైక్ వాళ్ళకి లోపల గర్వంగానే ఉండొచ్చు, బట్ 10 మందిలో ఒక్కరైనా లైక్ ఎందుకు ఇలా చేసేసాడు అంటే అది వాళ్ళకి బాధాకరమే కదా. సో మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుకునే దానికి ముందు మీకు ఫ్రెండ్స్ ఉండేనా కమ్యూనిటీలో? ఉన్నారు. ఓకే, అంటే ఇట్లా మీరు అప్రోచ్ అయ్యారా లేకుంటే వాళ్ళ మీ దగ్గరికి? యాక్చువల్లీ నాకేంటంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ చాలా కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అనేది నేను ఫేస్ చేశా. అక్కడ ఫేస్ చేసినాక ఉండలేకపోయా. సో పారిపోతే బెటర్ అనుకున్నా. ట్రైన్ ఎక్కేసి వెన్ ఐ వెంట్ టు మహారాష్ట్రలో వర్ధా దగ్గరికి వెళ్ళాను అనమాట. సో కమ్యూనిటీ వాళ్ళే నన్ను ఆదుకున్నారు ఆ టైంలో. అండ్ వాళ్ళే నాకేం చెప్పారంటే, నువ్వు మాలాగా అవ్వకూడదు, నువ్వు వెళ్ళి చదువుకున్న తర్వాత మళ్ళీ రా. ఓకే. సో దట్ వాస్ ద మెయిన్ థింగ్ హ్యాపెన్ టు మీ, గుడ్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అనుకోవాలి. సో ఇంకా వాళ్ళే మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళే పంపించారు. పంపించిన తర్వాత మా పేరెంట్స్ కూడా దే టుక్ కేర్ ఆఫ్ మీ. ఒక చిన్న పిల్లల్లాగా కేర్ చేశారు. లైక్ మళ్ళీ ఇలాంటివి ఫేస్ చేయొద్దు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచి హాస్టల్కి పంపించలేదు. ఓన్లీ ఎగ్జామ్ టైంలో పేరెంట్స్ తోడుగా వచ్చేవాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళకి మమ్మీ డాడీకి ముందే తెలుసు అంటే కొంచెం తెలియదండి, భయపడతాడు, తెలుసో తెలియదు అది నాకు తెలీదు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఆ టాపిక్ గురించి ఎప్పుడు డిస్కషనే రాలేదు.
సో దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ చాలా అంటే నా మేమున్న 4 మెంబర్స్లో అందరికన్నా ఎక్కువ కేరింగ్ నా పైననే ఉండేది. ఓకే. సో ఆల్మోస్ట్ ఆదిలాబాద్ నుంచి విజయవాడకి ఎగ్జామ్స్కి తీసుకెళ్ళడం, 15 days హోటల్లో స్టే చేసి ఎగ్జామ్ సెంటర్ దాకా వచ్చి ఎగ్జామ్ రాపియటం. సో ఈ డాక్టర్ అవ్వాలని చెప్పేసి మీ డ్రీమా లేకుంటే? ఇట్ వాజ్ మై ఫాదర్స్ డ్రీమ్. ఓకే. సో అది ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీతో మాట్లాడాలి కదా, మిమ్మల్ని తీసుకెళ్ళాలి కానీ. మాట్లాడకపోయినా ఐ ఓన్లీ టెల్ వన్ థింగ్, వాళ్ళు మాట్లాడకపోయినా నన్నైతే ఇబ్బంది పెట్టట్లేరు కదా, అది కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ ఆశీర్వాదమే అనుకోవాలి. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ పేరెంట్స్ లైక్ నీకు ఇబ్బంది పెట్టకుండా నీ పని నీకు చేసుకునే స్వాతంత్రం వాళ్ళు ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే నా కొడుకో కూతురో ఏం చేసినా నా పరువు అయితే నిలబెడతారు అనే నమ్మకం ఒకటి ఉంది కాబట్టి దే ఆర్ లైక్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, అది చాలు. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను పద్మారావు నగర్లో ఉంటాను, గాంధీ హాస్పిటల్ వెనకాల. అంటే సో కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారా లేకుంటే? లేదు, నేను సపరేట్గా ఉంటాను. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమ్యూనిటీ. నాకు కమ్యూనిటీ వాళ్ళందరూ చాలా, అంటే నేను వాళ్ళతో కూడా ఉన్న రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళకి లిబర్టీ కావాలి, ఫ్రీడమ్ కావాలి అనుకుంటారు. సో ఎవరిది వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో మీ కమ్యూనిటీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ కమ్యూనిటీ పీపుల్స్ కోసం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈరోజు ఒక డాక్టర్ ప్రాచీ అనే ఈ కమ్యూనిటీలో ఏదైతే పేరు ఉందో అది కమ్యూనిటీ వల్లనే. బికాజ్ వాళ్ళకున్న నమ్మకం నా మీద. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే నా ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ కమ్యూనిటీ. నేను కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 7-8 years నుంచి ఉన్నాను. బట్ నాకు జాబ్ దగ్గర నేను ఎప్పుడు డిస్క్లోజ్ అవ్వలేదు. బికాజ్ నాకు జాబ్ ఉంటుందో లేదో అని ఒక భయం ఉండేది ఆ టైంలో. అండ్ ఆ టైంలో ఏం చేసేది, ప్యాంట్ షర్ట్ వేసుకొని జాబ్కి వెళ్ళేది, మళ్ళీ వచ్చేసి యాజ్ యూజువల్ ఎలా అయితే ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండేది. సో కమ్యూనిటీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి వాళ్ళకి నా మీద ఒక నమ్మకం ఉండేది. షీల్ బి ద ఫేస్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉండేది. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఏంటంటే మిత్ర క్లినిక్ ఏదైతే ఉందో అందులో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తే అది ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ అవ్వటం వల్ల కమ్యూనిటీ వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోయారు. ఓకే. ఏ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా కాల్ చేయటం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సో ఖచ్చితంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా అది కేవలం కమ్యూనిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళు చూపించిన ప్రేమ వల్లనే నేను అనుకుంటాను. లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్ అసలు అయ్యేదాన్నే కాదు. సో ఇప్పుడున్న సొసైటీ ఇప్పుడు మీలాంటి వాళ్ళను బయట ఎక్కడైనా చూసినా సీదరించుకోవడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, మాటలతో హింసించడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక మాట చెప్తాను, అది చెయ్యడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మా కమ్యూనిటీలో ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేకపోవటం వల్ల. బికాస్ ఎవరు కూడా కావాలని సిగ్నల్స్ దగ్గర అడుకోవాలనుకోవాలి. ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా అరే అట్లీస్ట్ ఒక చిన్న పని దొరికినా నేను బతకొచ్చు, నాకు నెలకి 10,000 వచ్చినా నేను బతకొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటారు. ఎవరు కూడా కావాలని అనుకోరు. అది ఎవరు కూడా కావాలని బిచ్చం ఎత్తారు, ఎవరు కూడా కావాలని సెక్స్ వర్క్ చేయరు. సేమ్ థింగ్, ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ మాకు ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితికి ఎందుకు వెళ్తాము? సో అది లేకపోవటం వల్ల ఇవన్నీ రేజ్ అవుతున్నాయి అంతే. ఇఫ్ గవర్నమెంట్ కమ్ ఫార్వర్డ్ ఒక సపరేట్ కేటగిరీకి సపరేట్ జాబ్స్ ఇప్పిస్తే, సపరేట్ జాబ్స్ ఎందుకండి, ఇలాంటి గవర్నమెంట్ ఈరోజు ఈ హాస్పిటల్లో నన్ను డాక్టర్ చేశారు, అలాగే ఒక 5గురిని తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ పోస్ట్లో లైక్ ఏమంటారు IMLO స్వీప్స్ ఇవన్నీ పెట్టియండి, వాళ్ళు ఎందుకు అడుక్కుంటారండి? సో మీరు ట్రై చేసిరా పెట్టించడానికి? నేను జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. బట్ డెఫినెట్లీ ఆ థాట్ ఉంది. ఓకే. ఆ థాట్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ నేను ఎంత ట్రై చేసినా నా ఒక్కదాని వల్ల కాని పని కదా. సో మీరు ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసారా, నీట్ రాసారా? ఎంసెట్. ఎంత వచ్చింది ర్యాంక్? నాకు అవుట్ ఆఫ్ 160 131 మార్క్స్ వచ్చాయి. ఓకే. ర్యాంక్ వచ్చేసి 3000. ఓకే. సో మీరు MBBS చేసిన తర్వాత బయటకు వచ్చారు కదా, అప్పటికి మీకు జాబ్ వచ్చిందా రాలేదా? జాబ్ వచ్చింది. యాక్చువల్లీ మా పేరెంట్స్ నన్ను ఢిల్లీకి పంపించారు సివిల్ సర్వీసెస్ కోసం అని. ఓకే. బికాస్ మా ఫాదర్ కి చాలా డ్రీమ్స్. అంటే మీరు చాలా చదువు బిడ్డ కైండ్ ఆఫ్. ఓకే. సో సమ్వేర్ ఏంటంటే పేరెంట్స్కి కూడా ఇద్దరికి లైక్
వీడిని చాలా పెద్ద పొజిషన్లో చూడాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండే వాళ్ళకి. నా మీద ఫోకస్ చేసినంత మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ మీద కానీ పెట్టారు, బట్ ఐ కెన్ సే లైక్ కొంచెం తక్కువనే కావచ్చు. సో ఆ టైంలో అన్ని విధాలుగా ఫైనాన్షియలీ డిస్టర్బ్డ్గా ఉన్నా అప్పు చేసి మరి నాకు పంపించారు వాళ్ళు చదువుకోవడానికి. సో సివిల్స్ ఏమైంది మరి? యాక్చువల్లీ ఏమనిపించిందంటే ఆ టైంలో ఇంత చదువుకొని ఆఫ్టర్ ఎంబీబీఎస్ కూడా నేను మళ్ళీ ప్రిపరేషన్ మోడ్లోనే ఉంటే ఇంకా నేను సంపాదించేది ఎప్పుడు అన్న థాట్ ఉండేది. సో నాకు సమ్వేర్ నాకు ఇష్టం ఉండేది, బట్ నా ట్రాన్సిషన్ కూడా నేను చూసుకోవాలి అండ్ దిస్ ఇస్ హై టైం అని చెప్పేసి నేను ఎర్న్ చేసుకోవాలి. నా ట్రాన్సిషన్ ఏది ఉన్నా సరే నేను నా సొంత ఖర్చులు చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే ఒక థాట్ ఉండే. సో అలా ఇంకా నేను అది ఆప్ట్ చేయకుండా వచ్చి జాబ్ జాయిన్ అయిపోయాను. సో మీరు మొత్తం ప్లానింగ్తో చేశారు? మీ ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ అయితే మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. అయితే నేను ఏం క్వశ్చన్ వేద్దాం అనుకున్నంటే, సో ఎంబీబీఎస్ తర్వాత మీకు జాబ్ వస్తుందని మీరు థింక్ చేసిరా అని అడుగుదాం అనుకున్నా. అంటే మీరు ప్లానింగ్ తోటి ఎంబీబీఎస్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడండి. అంటే నాకు జాబ్ వచ్చిన దగ్గర కూడా నేను ఎక్కడ కూడా పేరెంట్స్ సపోర్ట్ కానీ అలాంటివి తీసుకోలేదు. బికాస్ వాళ్ళు ఆదిలాబాద్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకుంది ఇదంతా. జాబ్ రావటం కానీ, దాని తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ డిప్లొమా చేయటం కానీ, దాని తర్వాత నేను మళ్ళీ ఏమనిపించింది అంటే ఈ ఫీల్డ్లో నేను ముందుకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ మాలాంటి వాళ్ళకి అదొక సేఫ్ జోన్ అలా అని చెప్పేసి ఇంట్లో తెలియకుండా మార్నింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ కూడా జాయిన్ అయ్యా. 2 years చేసా. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేది, నైట్ డ్యూటీస్ చేసేది. సో అలా నా ఎక్స్పెన్సెస్ అన్ని నేనే చూసుకున్నాను. ఓకే. సో ఎప్పుడన్నా మీ జీవితంలో ఏడ్చిన రోజు ఉందా? రోజు ఏడుస్తామండి. ఎందుకు ఏడుస్తారు రోజు? బికాస్ ఏది ఉన్నా లేకపోయినా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్తే ఒంటరిగానే ఉంటాం. ఇంతకుముందు కన్నారు కదా మావాడు ఉన్నాడని. డెఫినెట్లీ. అయ్యో తను లేకపోతే నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడ దాకా కూడా రాను. బికాజ్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. ఓకే. లైక్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం, ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం వల్ల సమ్వేర్ లైక్ స్టిల్ కిడే. సో దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నుంచి డిటాచ్ అయినానో హీఈస్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ మీ అన్న. నేమ్ చెప్తారా? సమీర్ రంజన్ లెంకా, అందరికీ తెలిసిందే. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీది బాండింగ్? See, we are friends since 7-8 years. నా ట్రాన్స్ఫర్మేషన్ ముందు నుంచి we are good friends. తను ఒకరే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ కమ్యూనిటీ ఫ్రెండ్సే మోస్ట్లీ. అలాగే నా క్లాస్మేట్స్ డాక్టర్ దేవేందర్ కానీ, డాక్టర్ ఆర్పి, డాక్టర్ ఝాన్సీ, వీళ్ళందరికీ నేను నా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ముగ్గురు స్పెసిఫికల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే దీస్ 3 persons ఆర్ వెరీ క్లోజ్ టు మీ. దాని తర్వాత నా క్లాస్మేట్స్ మొత్తం, ఐ మీన్ 100 members ఆఫ్ మై బ్యాచ్ చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. డాక్టర్ ఆదిత్య, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ జగన్మోహన్, వీళ్ళందరూ నా క్లాస్మేట్సే. సో వెన్ ఐ మెట్ దెమ్ కదా ఒక 3 days బ్యాక్, అసలు ఎక్కడ డిఫరెన్స్ అనిపించలేదు. ఐ మీన్ ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అండ్ చూడంగానే వెళ్ళి గట్టిగా హక్ చేసుకోవటం. జస్ట్ ఒక్కదేం మారింది అంటే ఒరే అరే అనే బదులు లైక్ ఒక చిన్న రెస్పెక్ట్, లైక్ ప్రాచి అసలు వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తప్పు చెప్పిన నేను వస్తాయని కూడా కాదంట, అంటే మీరు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అది ఇది అని మాట్లాడుతుంటే దట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఫీల్ హ్యాపీ అనమాట. సి పార్షియల్లీ నాతో నా ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోయినా ఇదంతా నాకు ఒక ఫ్యామిలీ. అండ్ ఆబ్వియస్లీ ఇందాకలా మీరు అన్నట్టు ఎవరు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు, తను ఉన్నాడు కదా అంటే తను ఎప్పటికీ నాకు ఉంటాడు. కానీ ఒక అమ్మా నాన్న ప్లేస్ తను తీసుకొని నన్ను చూసుకుంటాడు కరెక్టే, కానీ అమ్మ నాన్న అయితే తీసుకొచ్చి పెట్టలేడు కదా. సో తనే కాదు వాళ్ళ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడతాను కదా, చాలా బాగా మాట్లాడతాను. సో మీలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు కష్టాలు చాలా ఉంటాయి. సో ఇట్లాంటి కష్టాలు మీకు అంటే మీరు అనుభవించినప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుండే? కష్టాలు మేము కొని తెచ్చుకున్నాయి అని జనాలు అందరూ అనుకుంటారు, కానీ కొని తెచ్చుకునేవి కాదు అది. బికాజ్ ఒక మాట చెప్తాము, ఒక 1% ఆఫ్ హోప్ మాకు ఇందులో నుంచి బయటికి వచ్చి మీలాగా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కాదు కదా, కంప్లీట్ సొసైటీ మాతో ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ కష్టాలన్నీ గుర్తుకొస్తాయా చెప్పండి? కాదు కదా.
దిస్ ఇస్ వాట్ మేము ఇన్బోర్న్ ఇలా ఉన్నాము కాబట్టి ఇన్ని కష్టాలని కూడా లైక్ దిగమించుకొని ఇప్పటికీ వీఆర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పుకోవాలి. చాలా ఉంటాయండి, లైక్ ఇంట్లో ఉంటే ఒంటరితనము, ఇంటి నుంచి బయట అడుగు వేస్తే డిస్క్రిమినేషను, సరేనా? ఒకరిద్దరు ప్రేమతో మాట్లాడతారా ఎవరైనా, యూజువల్లీ కమ్యూనిటీలో జరిగేదే అది. కాలు మొక్కుతారు వచ్చి, ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఇంపార్టెంట్, అది ఇది అని అంటారు, కానీ వాళ్ళే మళ్ళీ రాత్రికి ఇంకేదో అడుగుతారు. ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి. సో మీరు ఇంతకుముందుకు అన్నారు కదా, అంటే మార్నింగ్ మంచిగా మాట్లాడతారు, నైట్లో ఇట్లా అడుగుతారు అని చెప్పేసి, ఎంతమంది అడిగారు మిమ్మల్ని? నన్ను అయితే ఎవరు అడగలేదు, బికాస్ నన్ను అడిగిన బేసికలీ వాటికన్నిటికీ అక్కడనే ఫుల్ స్టాప్ పెడతా, బికాస్ ఐ నో హౌ టు హ్యాండిల్ ఎ గాయ్. అంటే నేను కూడా ఒక హాఫ్ ఆఫ్ మై లైఫ్ యాజ్ ఎ బాయ్గా గడిపాను కాబట్టి ఐ నో హౌ టు ట్యాకిల్ టు హిమ్. కానీ అందరు అలా ఉండరు కదా, అందరూ అంత బోల్డ్గా స్ట్రాంగ్గా ఉండరు. సో ఎస్, చాలామంది లైక్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్, బుల్లింగ్ అనేది కూడా హీ ఈజ్ సమ్వేర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, అంతే. ఇవ్వాల వద్దా అనేది దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే సెక్స్ వర్క్ చేస్తారు చాలా మంది అని చెప్పేసి ఒక థాట్ ఉంది, జనాలందరూ అదే అనుకుంటారు. సో అంటే వీళ్ళ అపోహన లేకుండా నిజంగా ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తారు? సి కమ్యూనిటీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, ఎవరు ఇష్టం కొద్ది చేయరు. మీరు బలవంతం పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. బలవంతం ఎలాంటిది అంటే, మీరు ఒక జాబ్ ఇవ్వండి, మీరు ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇవ్వండి, వాళ్ళు ఎందుకు చేస్తారు? సరే, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కింగ్ అని మాట్లాడుతున్నప్పుడు ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎందుకు లేరు? దెర్ ఆర్ మెయిల్ సెక్స్ వర్కర్స్ హూ కాల్డ్ యాజ్ ఎస్కార్ట్స్, మేల్ ఎస్కార్ట్స్ అని కూడా మనము చాలా, ఎవరంతా తెలివి తక్కువలు కాదండి, అందరు ఇంటర్నెట్ రోల్స్ చేసేవాళ్ళే, ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ లైక్ ఈ ట్రాన్స్జెండర్స్లోనే సెక్స్ వర్క్ అని కాదు, దేర్ ఆర్ సెక్స్ వర్కర్స్ అండ్ మేల్ ఫీమేల్ యాజ్ వెల్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే సొసైటీ డామినేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ కాబట్టి we won't talk about male and female sex workers అంతే. అండ్ ట్రాన్స్జెండర్ సెక్స్ వర్కర్స్ అంటారా, ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా రోడ్ పైన కనిపించేస్తారు కాబట్టి మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళ సైడ్ నుంచి బలంగా ఒక కమ్యూనిటీ సపోర్ట్, మా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. కానీ ఒకవేళ ఫీమేల్ సెక్స్ వర్క్ గురించి మాట్లాడినా, మేల్ సెక్స్ వర్క్ గురించి మాట్లాడినా, మీ సో కాల్డ్ కాస్ట్ అండ్ రిలీజియన్ సిస్టమ్ వచ్చేస్తుంది అక్కడ. బలు ఏదో అంటారు కదా, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అట్రాసిటీస్ వస్తాయి అక్కడ, ఎస్సీ వస్తాయి అక్కడ, చౌదరి నాయుడులు వస్తాయి, ముస్లిమ్స్ వస్తాయి, క్రిస్టియానిటీ అన్నీ వస్తాయి. కానీ మా కమ్యూనిటీ గురించి ఎప్పుడైతే ఆ టాపిక్ వస్తుందో సెక్స్ వర్క్ అనేది, ఆ స్ట్రాంగెస్ట్ రిలీజియన్ పాయింట్ రాదు. సో ఎందుకంటే అండ్ మరో కమ్యూనిటీలో ఒకవేళ సెక్స్ వర్క్ గురించి మాట్లాడినా దానికి అపోజ్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అంటే ఒక బంచ్ ఆఫ్ మెంబర్స్ ఏదైతే ఉందో అది లేదు కాబట్టి డెఫినెట్లీ అది చాలా సులభంగా మాట్లాడతారు అందరూ. సో దిస్ ఇస్ వాట్ సెక్స్ వర్కింగ్ అనేది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్కర్స్ కంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అకార్డింగ్ టు మై రేషియో. ఓకే, ఎగ్జాక్ట్లీ. యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏఆర్టీ సెంటర్ కదా, ఇప్పుడు చాలా మంది అంటారు ట్రాన్స్జెండర్స్ ఆర్ లైక్ సెక్స్ వర్కర్స్ కాబట్టి వెరీ ప్రాన్ టు HIV రిలేటెడ్ ఇన్ఫెక్షన్, చాలా మంది. బట్ నేను ఇప్పుడు 2 months అవుతుంది నేను జాబ్ జాయిన్ అయిపోయి, నాకైతే డైలీ ఒక ట్రాన్స్జెండర్ కూడా కనబడట్లేదు నా ఏఆర్టీ సెంటర్లో. వచ్చిన పర్ డే 400 మెంబర్స్ ఓపీలో నాకు ఒక్క ట్రాన్స్జెండర్ అన్న కనబడాలి కదా, వారానికి 3-4 కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి, సెక్స్ వర్కర్ అండ్ సెక్షువల్లీ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్జెండర్స్లో ఉందా లేకపోతే మేల్ అండ్ ఫీమేల్స్లో ఉందా? And this is a very good question which you asked me. I just want to break this barrier with your interview that transgenders ki sex work చేయటం వల్ల sexually related diseases చాలా తక్కువ ఉంది కంపేర్ టు యువర్ సో కాల్డ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా మంది మనం అప్లై చేసిన తర్వాత రిఫరెన్స్ పెడతారు, అంటే ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి, ఆ గవర్నమెంట్ జాబర్ దగ్గరికి వెళ్ళి, అంటే మా అబ్బాయి ఇట్లా జాబ్కి అప్లై చేసి జాబ్ వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం అట్లా ఉంటుంది. సో మీకు ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారా? మీరు ట్రై చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ ఇవ్వడానికి ఎవరున్నారండి? నాకు నా కమ్యూనిటీ తప్పితే ఇంకెవరు లేరు. పేరెంట్స్ అంటారా? డెఫినెట్లీ లేదు. నేను నిజంగా చెప్తున్నాను, నా ట్రాన్సిషన్కే నేను మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకోలేదు, అలాంటిది నేను జాబ్ కోసం కూడా తీసుకోను. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్లీ ఆ రెఫరల్స్ ఉంటుంది, రెఫరల్ సిస్టమ్ ఉంటుంది, బట్ మాకైతే ఎలాంటిది లేదు. అందుకే మేము
బహుశా మా చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు వస్తుందా రాదా అనే ఒక అపోహలో ఉండే. సో ఇప్పుడు మీలాగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? అంటే మీరు మా డాక్టర్గా మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇంకా వేరే వేరే గవర్నమెంట్ జాబ్స్ సార్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే. బట్ ఈరోజు నేను డాక్టర్ అయ్యాను కాబట్టి, నేను జనాల ముందు కనిపించాను కాబట్టి నాకు ఇక్కడ ఒక జాబ్ దొరికింది. కానీ చాలామంది చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి డ్యూ టు దేర్ జెండర్ డిస్క్రిమినేషన్ వాళ్ళకి జాబులు ఇవ్వలేదు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చేయాలి? ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ బతకడానికి ఏం కావాలి వాళ్ళకి? డబ్బు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి రావాలి? సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి లీడింగ్ టు ఈడర్ గోయింగ్ టు బెగ్గింగ్, సెక్స్ వర్క్ ఆర్ డాన్సింగ్ ఇన్ ద బార్స్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అంటే ఈ సపరేట్ ఏఆర్టీ దానికి మిమ్మల్ని ఎందుకు, అంటే మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా? లేదు, యాక్చువల్లీ మా పోస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ మాకు వచ్చేసి ఏఆర్టీ సెంటర్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గానే వచ్చింది. ఓకే. నోటిఫికేషన్. సో ఏదైతే ఏంది లెట్స్ ట్రై అని అప్లై చేస్తాను. సో డైలీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఎంతమంది పేషెంట్స్? చాలా హెక్టిక్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 400 to 400 మెంబర్స్ అయితే ఈజీ. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అవుతుంటే బయట చాలా మంది ఉన్నారు కదా. అవును. సో 400 మెంబర్స్ అయితే ఈజీగా వస్తారు ఎవ్రీడే. సో అంటే వాళ్ళకి ఇక్కడే మన టెస్ట్లు అన్ని జరుగుతాయి? టెస్ట్లు అన్నీ ఇక్కడనే అవుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ మేమే ఇస్తాము. అలాగే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని మేమే ట్రీట్ చేస్తాము. ఓకే. అంటే నేను అడగొచ్చు అడగరాదు, బట్ నేను అడుగుతున్నా. సో ఎవరన్నా చిన్న పేషెంట్స్ ఎవరన్నా వచ్చారు? ఉంటారు. ఓకే. చాలా మంది ఉన్నారు మీ దగ్గర వచ్చిన? చాలా చిన్న ఏజ్. ఇది లైక్ మదర్ టు చైల్డ్ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఏజ్ అనేది ఏజ్ క్రైటీరియా లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే సపరేట్ నీలోఫర్కి రెఫర్ చేస్తాం. పిల్లల హాస్పిటల్ కాబట్టి అక్కడికి రెఫర్ చేస్తాం. సో ఎవరికన్నా పాజిటివ్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి మనమే డైరెక్ట్ చెప్తామా లేకుంటే ఎట్లా? లేదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే. లైక్ వెన్ యూ కమ్ టు నో దట్, టెస్ట్ చేసిన తర్వాత వెన్ యూ కమ్ టు నో దట్ యూ ఆర్ పాజిటివ్, సీరో పాజిటివ్, కౌన్సిలర్ ఉంటారు. ఫస్ట్ కౌన్సిలర్ కూర్చొని తనకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి విల్ మేక్ షూర్ దట్ తనకి ఒక ధైర్యం ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడితో జీవితం ఆగిపోలేదు, కేవలం నువ్వు వాడాల్సింది ఈ మందులు మాత్రమే అని వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు డాక్టర్ మొత్తం ఎగ్జామిన్ చేసి ఇంకేమైనా టెస్ట్లు అవసరమా అది ఇది అని చూసి దాని తర్వాత హిల్ కీప్ దెమ్ ఆన్ ఏఆర్టీ అనమాట. ఒకవేళ పాజిటివ్ వస్తాయి ఎన్ని ఇయర్స్ వరకు ఇందులో ఏజ్ లిమిట్ అనేది లేదండి. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, ఇది మనం హెచ్ఐవి అనేది ఒక చాలా భయంకరమైన వ్యాధి లెక్క మనం అనుకుంటాం. కానీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్లీ మెడిసిన్స్ ఎవ్రీ మంత్ ప్రాపర్గా వచ్చి తీసుకొని వెళ్తే, ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే యూ క్యాన్ లివ్ టిల్ 50 years ఆల్సో. ఓకే. నీకు బీపీ వచ్చినా షుగర్ వచ్చినా నువ్వు 2 సంవత్సరాలు ఉంటావో లేదో తెలియదు, బట్ దీంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ అడ్హెరెన్స్ లెవెల్ అంటారు చూడు, అది. సో ఎవరైనా మీ దగ్గరికి పాజిటివ్ అని తెలిసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి బాధపడిన రోజులు ఉన్నాయి? చాలా మంది బాధపడతారు. ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి మనము. ఓకే. ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి, అంటే ఎవరిదన్నా నేమ్ చెప్పకండి, జస్ట్ ఈ స్టోరీ షేర్ ఇన్ ద సెన్స్. చాలా మంది ఉన్నారు లైక్ అంటే నాకు ఇక్కడితో నా లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఒక్కటే, ఒక ధైర్యం. నేను కేవలం ఈ ఆన్సర్కి కూడా కాదు, ఎవరైనా సరే ఇప్పుడు నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా సరే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారు, లేదు ఫైనాన్షియల్లీ బాధపడుతున్నారు, లేదు స్ట్రీట్ పైన బెగ్ చేస్తున్నారు, చాలా బాధలో ఉన్నారు, జస్ట్ ఒక్కసారి మీ బండి దిగి ఒక హగ్ ఇచ్చి చూడండి, ఇప్పుడు ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది. సో కావాల్సింది ఏం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అండగా నిలబడి ఒక చెయ్యి ఇట్లా భుజం పైన పెట్టండి, ఏం కాదు సిస్టర్ నేనున్నా నీకు అని చెప్పండి. షీ విల్ డెఫినెట్లీ కదా, అట్లీస్ట్ నువ్వు ఆ మాట అన్నందుకైనా కష్టపడతారు. కానీ చాలా మందికి తెలియకుండానే వస్తుంది కదా, అది తెలియకుండా వస్తుంది. జస్ట్ బికాస్ ఇప్పుడు ఏం చెప్తాం, లస్ట్ ఈస్ ఆల్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అంటారు కదా, లవ్ తగ్గి లస్ట్ అయిపోయింది. సో అది తెలియకుండానే వస్తుంది చాలా మంది. సో హాస్పిటల్లో అందరు ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు మీతో? చాలా బాగుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటిదాకా ప్రతి స్టాఫ్ చాలా చాలా బాగుంటారు. చాలా వరకు
అని షేర్ చేసుకుంటాం అనమాట. లైక్ కలిసి లంచ్ చేస్తాం మా సిస్టర్స్తో కానీ, అలాగే మా ఆయమ్మతో అయితే ఇంకా అసలు పొద్దు నుంచి రాత్రి దాకా తనతోనే మాట్లాడబుద్ది అవుతుంది ఇక్కడ కూర్చొని. చాలా అంటే ఈ 1 monthలోనే ఇంత క్లోజ్గా అయినామంటే అర్థం చేసుకోండి. సో ఇప్పటి వరకు మీకు మీ కష్టాలని అవన్నీ ఎవరితో షేర్ చేసుకున్నారు? అంటే పర్సనల్గా ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి ఎవరు? నాకు ఎలా ఉంటుంది అంటే, నేను ఎమోషనల్లీ డెఫినెట్లీ వీక్ అండి. ఇంతకుముందు నేను చిన్నది ఏది ఉన్నా మా మమ్మీకి కాల్ చేసేది, ప్రతిదీ మమ్మీకి పిన్నికి కాల్ చేసేది. సో ఎప్పుడైతే నేను ఇంటి నుంచి బయటికి వచ్చేసానో అప్పటి నుంచి హీ ఈజ్ దేర్ ఫర్ మీ, రంజన్ వాజ్ దేర్ ఫర్ మీ. బట్ ప్రతిదీ అసలు నాకు బాధ వచ్చినా, నాకు ఏడుపు వచ్చినా, నాకు ఏదైనా ఐ షేర్ టు హిమ్ ఓన్లీ. సంతోషం వచ్చి తనతో గొడవైనా నేను తనతోనే మాట్లాడతాను, ఇంకా తనకే షేర్ చేసుకుంటా. అండ్ కమ్యూనిటీ వాళ్ళు డెఫినెట్లీ ఉన్నారు, నాకంటూ ఒక కమ్యూనిటీ ఫ్యామిలీ ఉంది, మా గురువులు ఉన్నారు, దాని తర్వాత మా వదినలు అన్నలు వీళ్ళందరూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ నాకైతే ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు కమ్యూనిటీ సైడ్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ పర్సన్ కూడా నాకు ఆ డిస్క్రిమినేషన్ రాలేదు. నా కమ్యూనిటీ వాళ్ళు దే ఆర్ లైక్ నాకు వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మోస్ట్ మెయిన్ పిల్లర్ లానే చూసుకుంటారు. సో చిన్న బాధ ఉన్నా సరే నాకు అందరూ విత్ ఇన్ మినిట్స్ నా ముందు ఉంటారు మా కమ్యూనిటీ వాళ్ళు. సో మీరు అంటే మీ కమ్యూనిటీలో కొన్ని పూజలు సంథింగ్ ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, వెళ్తూ ఉంటారా మీరు? ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. బికాస్ దట్ ఈస్ ఓన్లీ టైమ్ వేర్ ఐ గెట్ టు మింగిల్ విత్ దెమ్. అంటే ఒక ఫ్యామిలీ అది ఎంత బిజీగా ఉన్నా సరే, ఇప్పుడు ఒకవేళ నేను నార్మల్గా ఉండి నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని కదా, ఇది కూడా అంతే. సో ఇప్పుడు మీ కమ్యూనిటీలో మెంబర్స్ చాలామంది చాలా రకాల జాబ్స్ అవి ఇవి చేసుకుంటున్నారు. సో మీ కమ్యూనిటీ పీపుల్స్ ఇంకా ఇట్లా చేంజ్ అవుతే బాగుంటుంది అని ఏమన్నా ఉన్నాయా పాయింట్స్? దీనికి కూడా నేను ఒక ఆన్సర్ చెప్తాను. మా కమ్యూనిటీలో చాలామంది లైక్ ఇండిపెండెంట్గా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్యామిలీలోనే నా వదిన, వెన్ షీ కేమ్ టు నో వాళ్ళ ఇంట్లో దట్ తను కూడా ట్రాన్స్ అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళగొడితే, తను లిటరలీ రోడ్డు మీద ఉండేసి 5 years కష్టపడితే షీ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజైనర్ నౌ. ఓకే, షీ ఈస్ టాప్ మోస్ట్ డిజైనర్. సో ఇలా చాలామంది ఉన్నారు. వేర్ యాజ్ మా గురువు ఉన్నారు. మా గురువు తనైతే డైరెక్ట్ ఒక NGO రన్ చేస్తున్నారు. షీ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ సిన్స్ లాస్ట్ 15 years. సో ఉన్నారు ఇలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమందికి కౌన్సిలింగ్ అనేది, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం ఉంది. మీరు అంటున్నట్టు నేను కూడా ప్రతిసారి సొసైటీని బ్లేమ్ చేయలేను. ఎస్, 80% సొసైటీ ఫాల్టే, కానీ 20% మా వాళ్ళది కూడా ఉంది. సో దానిపైన కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ మార్పు అనేది వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మిమ్మల్ని చూసి ఎవరన్నా పిల్లలు అంటే చిన్న పిల్లలు వచ్చేసి మేము కూడా చేంజ్ అవ్వాలనుకుంటున్నామని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా మీ పర్సనల్గా? నాకు పర్సనల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. లైక్ మీ వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను కూడా ఇలా మారాలనుకుంటున్నాను, అది ఇది అని చెప్పేసి. నేను వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్ ఒక్కటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, దాని తర్వాత ఏమైనా చేసుకో. అంటే మీరు రిప్లై ఇస్తారా లేకుంటే కాల్లో మాట్లాడతారా, లేకుంటే ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నారా? లేదు, నేను రిప్లై ఇస్తాను, నేను కాల్లో కూడా మాట్లాడతాను ఇఫ్ దే నీడ్. ఓకే. లేదు అని అంటే మీరు డైరెక్ట్ ఒకసారి మిత్ర క్లినిక్కి రండి, మనం మాట్లాడదాం, అక్కడ కౌన్సిలర్ కూడా ఉంటారు మాకు. ఓకే. సో చెప్తారు, ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి, పని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు అని చెప్పటం ఏంటంటే చాలా మంది వచ్చారు కూడా. కానీ చాలా చేంజెస్ అయినాయి కదా ఇప్పుడు. 50 to 70% చేంజెస్ వచ్చాయి, సొసైటీ నుంచి వచ్చింది. నేను ఒక మాట చెప్తాను, ఫీమేల్ టు మేల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా అవుతాయి. ట్రాన్స్జెండర్ అంటే మేల్ టు ఫీమేలే కాదు, ఆ ఫీమేల్ టు మేల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని నా దగ్గరకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అంటే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వల్ల మా అమ్మాయి అబ్బాయిగా మారి ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఆ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. నాకైతే ఎవరు ఇవ్వలేదు, నేను డిజైన్ చేసుకున్నాను. అండ్
మీరు అన్నట్టు డెఫినెట్లీ కష్టాలు ఉంటాయండి, చాలా కష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే నేను నా జాబ్ దగ్గర నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్, నా శాలరీ వచ్చేసి 1.5 lakhs అప్పుడు. నేను ఎప్పుడైతే పర్ మంత్. ఓకే, సూపర్. అదేంటున్నా. సో వెన్ ఐ టోల్ దెమ్ దట్ ఐఎమ్ ట్రాన్స్జెండర్ అంటే నాకు జాబ్ మానేయమని చెప్పారు. దాని తర్వాత లిటరలీ 1 year దాకా నేను ఇంట్లోనే ఉన్నాను, ఆల్మోస్ట్ 1 year దాకా. కొంత టైంలో తినడానికి కూడా లైక్ ప్రాపర్గా ఇది లేకుండా, ఒక జెండర్ని బట్టి వాళ్ళు సొసైటీ అలా అయిపోయింది కదండి, ఒక జెండర్ని బట్టి ఇస్తున్నారు కదా. ఒక మేల్ అంటే మేల్ డామినేషన్ ఉండాలి, మేల్ డామినేషన్ ఉన్నప్పుడు ఫీమేల్స్కి సపరేట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? జస్ట్ బికాస్ అబ్బాయి ఏమైనా చేయగలుగుతాడు, అమ్మాయిలు నాజుగ్గా ఉంటారు. మరి మేమేమైపోవాలి? మాకంటూ ఒక రిజర్వేషన్ రావాలి కదా. మరి దానికోసం కూడా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో. సో మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యారు కదా, అవును. డాక్టర్కి ముందు మీతో జనాలు ఎట్లా ఉండే, మీరు డాక్టర్ అయిపోయిన తర్వాత జనాలు ఎట్లా ఉండే? డాక్టర్కి ముందు నాతో జనాలు ఉండే, బట్ ఈ రెస్పెక్ట్ నాకు అప్పుడు లేదు. వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా నాకు నవ్వులాటగా అనిపించేది, లైక్ వెటకారం అంటారు కదా, ఆ డిస్క్రిమినేషన్, వెటకారం ఖచ్చితంగా అనిపించేది. ఎవరైతే సిస్టర్స్ ఉంటారో నాతో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్, మా కోర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వెటకారం అనిపించేది, ఇబ్బందిగా అనిపించేది. అండ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక ట్రాన్స్జెండర్కి నువ్వు ముందు నుంచే వెటకారం లైక్ డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెనకాల ఎక్కడ మాట్లాడినా వీ క్యాన్ సెన్స్ దాట్. అంటే మీలో ఒక భయం ఉంటుంది, వీళ్ళు ఏమన్నా అనుకుంటుర్రా అంటే? నాకు భయం ఎప్పటికీ లేదు, అనుకుంటే అనుకోని, బట్ నేను అక్కడ ఇబ్బంది పడుతున్నాను కదా, బికాజ్ అక్కడ నేను ఒక్కదాన్ని అయిపోయాను. నాలాగా ఒక ఇద్దరు ఉంటే నేను కూడా కంఫర్ట్గా ఉండేదాన్ని. అప్పుడు ధైర్యం లేకుండే, ధైర్యం ఖచ్చితంగా అసలు లేకుండే. ఐ యూస్ టు కమ్ అండ్ క్రై ఎట్ హోమ్ అండి. నేను ఫోన్ చేసి మళ్ళీ మా వాడికే చెప్పేది, ఇట్లా అవుతుంది, నాకు అసలు జాబ్ చేయాలని లేదు అది ఇది అని. బట్ వెన్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ ద హై టైమ్ అండ్ ఐ హ్యావ్ టు టెల్, అప్పుడు వాళ్ళు జాబ్ మానేయమన్నారు అండ్ నేను లిటరలీ మానేసినాను. నా దగ్గర కొంత సేవింగ్స్ ఉండే, మా గురువు వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఐ వాస్ లైక్ ఎగ్జిస్ట్ అవ్వగలిగాను. బట్ ఐ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండి, బికాస్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఏమో చెప్పలేము, ఒకవేళ నాకు ఇక్కడ కూడా జాబ్ రాకపోయి ఉంటే అది కూడా చేసేదాన్నేమో తెలియదు. బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ థింగ్స్ అనమాట ఆ టైంలో. సో మీ అంటే ఆడవాళ్ళకంటే మీరు చాలా బాగా రెడీ అవుతారు ట్రాన్స్జెండర్స్, అంటే శారీ సెలెక్షన్ కానీ ఇదంతా. సో దీని గురించి చెప్పండి, అసలు ఈ సెలెక్షన్ ఏంది? ఇది ఏంది అంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాం కాబట్టి, లైక్ మదర్ని, సిస్టర్స్ని, పెద్ద జాయింట్ ఫ్యామిలీ, అండ్ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఫెయిర్ ఇనఫ్, చాలా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వాళ్ళనే ఎక్కువ చూడటం, అలాగే నేను మెయిన్లీ మా మమ్మీని చూసేదాన్ని. లైక్ వెన్ షీ యూస్ టు గో టు స్కూల్, ప్రాపర్ కాటన్ శారీస్ కట్టుకొని వెళ్ళటం, పద్ధతిగా ఉండడం, అదంతా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పటికీ నేను రెడీ అవుతున్న ప్రతిసారి ఐ విల్ మేక్ షూర్ దట్ నేను మమ్మీలా ఉన్నానా లేదా అని చెప్పేసి. అంటే జనరేషన్ వైజ్గా కొంచెం చేంజెస్ అనేది ఉంటుంది, బట్ ఐ విల్ మేక్ షూర్ లైక్ నేను వాళ్ళలానే ఉండాలి అని చెప్పేసి. మోరోవర్ ఐ యూస్ టు డిజైన్ క్లోత్స్ ఫర్ మై ఫ్యామిలీ అనమాట, చెల్లి పెళ్ళిలో అందరికీ. సో అదంతా మైండ్లో ఫిక్స్. అది కూడా ఎలా అంటే నా కోసమే నేను చేసుకుంటున్న ఫీలింగ్ వచ్చేది ఆ టైంలో. సో చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఒకటి, అంటే ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుడతారా అని చెప్పేసి. సో మీరు యాజ్ ఏ డాక్టర్గా మీరు ఏమని చెప్తారు? ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుడతారా అంటే, మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే మాకు ఛాన్సెస్ లేదు. బట్ దెర్ ఈస్ అ న్యూ టెక్నిక్ దాట్ లైక్ యూట్రస్ ఇంప్లాంట్ జరుగుతుంది అనేది ఒకటి న్యూస్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అండ్ ఒకరిద్దరు చేయించుకున్నారు కూడా. ఓకే. బట్ అది ట్రయల్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ యూట్రస్ ఇంప్లాంట్కి 25 lakhs అంట అండి. దాని బదులు ఒక పిల్లల్ని దత్తత తీసుకుంటే ఇంకా బెస్ట్ కదా. అవును. అండ్ ఖచ్చితంగా పిల్లలు పుట్టారు మేల్ టు ఫీమేల్కి అయితే. బట్ ఇక్కడ ఏంటంటే మా కమ్యూనిటీలో మాకు కోడలు కూతుర్లు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళే ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తారు. సో ఫర్ మీ పర్సనలీ నాకు పిల్లలు కావాలా అనే థాట్ అయితే ఎప్పుడు రాలేదు, నాకు వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి. వేరస్ ఫీమేల్ టు మేల్ ట్రాన్సిషన్ ఒకవేళ వాళ్ళు యూట్రస్ తీపించుకోకపోయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పుడతారు. సో ఇప్పుడు
మీరు చేంజ్ అయ్యేటప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీతోటి గంటలు గంటలు మాట్లాడి చేంజ్ అవ్వకురా ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా లైఫ్లో నాకు ఫ్యామిలీ తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ లైక్ చేంజ్ అవ్వకు అని ఒక మాట కూడా చెప్పలేదు. బికాస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. ఈవెన్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఎన్ని రోజులు ఇలా మొగబట్టల్లో ఉండి అందరి మాటలు వినుకుంటా ఉంటావు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ జస్ట్ గో ఫర్ ఇట్ అన్నారు. సో ప్రాచి గారిలో ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి? ప్రాచి గారిలో టాలెంట్స్ అయితే ఖచ్చితంగా నేను రాగానే ఒక సాంగ్ పాడారు మీరు, హిందీ సాంగ్. సో సాంగ్ పక్క పాడాలి. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఏమంటారు సీరియల్స్, దాని తర్వాత డైలాగ్స్, సాంగ్స్, డాన్స్ అంటే పిచ్చి. ఎస్పెషల్లీ గర్బా దాండియా అయితే చాలా 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 ఎక్కువ ఇష్టం. సో ఇవే. సో మా కోసం ఒక యాక్టింగ్ చేయాలి, ఒక సాంగ్ పాడాలి. చాలా యాక్టింగ్ అయితే చెయ్యలేను కానీ పాట పాడతా కావాల్సి. మంచి సాంగ్ ఒకటి హిందీ సాంగ్ పాడండి. మీకోసం తెలుగు పాడతాను, బట్ నాకు ఇష్టమైన వాళ్ళ కోసం హిందీ పాడతాను. ఓకే డన్, థ్యాంక్ యూ. తారే హే బారాతి చాందనీ హే యే బారాత్ सातों फेरे होंगे अब हाथों में लेके हाथ सातों फेरे होंगे अब हाथों में लेके हाथ जीवन साथी हम दिया और बाती हम रे जीवन साथी हम दिया और बाती हम. థ్యాంక్ యూ. నా కోసం తెలుగు వాడుతున్నారు, మీకోసం తెలుగా. ఓకే. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిసాని క్షణం మాగనంటుంది ఓని మరించెలిపి నీ వయసు గాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా మొదలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యా రే సయ్యా వేళ తాళాల మనువెప్పుడే. చాలు. అసలు హిందీ కన్నా నాకు తెలుగు బాగా వాడారు అనిపించింది, సూపర్ గా వాడారు మీరు. థ్యాంక్ యూ. సో యాక్టింగ్ అంటే కూడా ఇష్టమా మీకు? యాక్టింగ్ ఇష్టం, బట్ ఐ నెవర్ ట్రైడ్ అనమాట. సో యాక్టింగ్ ఛాన్స్ వస్తే చేస్తారా? లేదండి, ఇది బాగుంది చాలు. ఓకే. సి ఐ డోంట్ వాంట్ టు లైక్ ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే మంచిది అని అనుకుంటాను. సో ఫైనల్గా మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు? పక్క వీళ్ళు ఈ వీడియో చూస్తారు, సో మీ మనసులోనే ఫీలింగ్ ఏముంది వాళ్ళకి షేర్ చేసుకోండి. పేరెంట్స్కి చెప్పాల్సింది ఒకటి, వాళ్ళకి కూడా పేరెంట్స్కి ఐ మీన్ మా ఫాదర్ అండ్ మదర్కి కూడా తెలుసు నేను ఎలాంటి తప్పు చెయ్యట్లేదు అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను బతుకున్నంత వరకు మీతోనే, అట్లీస్ట్ మీరు మాట్లాడకపోయినా మీ ఆశీర్వాదం నాకు ఉంటే చాలు అనుకుంటాను. ఎప్పటికీ మీ పరుగు తీసే పనులు అయితే ఎప్పటికీ చెయ్యను, ఇంకా నిలబెట్టుకుంటాను. వస్తే ఒక మంచి నేషనల్ అవార్డుతోనే ఇంటికి వస్తా అని ప్రామిస్ చేస్తున్నాను. సో సూపర్. సో నేషనల్ అవార్డు తెచ్చుకోవాలని చెప్పేసి డ్రీమ్ అంటే ఐ జస్ట్ వాంట్ టు, నాకేంటంటే మా ఫాదర్కి నా కొడుకు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి ఒక థాట్ ఉండే కాబట్టి నాకేంటంటే కొడుకైనా సరే కూతురైనా సరే వాళ్ళ దృష్టిలో నేను కొడుకునే, నేను అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అనే ఒక థాట్ ఉంది. సో డెఫినెట్లీ దానికోసం ఎంతైనా కష్టపడాలి కూడా. సో అంత బాగానే ఉంది కానీ మరి ప్రాచి గారి పెళ్ళి ఎప్పుడు? ప్రాచి గారి పెళ్ళి అది కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటేనే అవుతుందండి, లేకపోతే లేదు. ఓకే. నాకు ఏంటంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ డ్రీమ్ అనమాట చిన్నప్పటి నుంచి. ఎవరైతే ఒకవేళ అమ్మాయిగా పుట్టినా లైక్ ఫ్యామిలీ తోడుగా ఆ పెళ్ళి డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో నాకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా రారు, అది జరగదు అని కూడా తెలుసు. బట్ స్టిల్ ఏదో ఒక చిన్న ఆశ ఏంటంటే వాళ్ళు వస్తారు, దగ్గరుండి వాళ్ళని చేస్తారు అని చెప్పేసి. బట్ రైట్ ఆఫ్ నౌ అలాంటి థాట్స్ ఏం లేదు. చాలామందికి ఒకటి ఉంది, లైక్ ప్రాచీకి పెళ్ళి అయిపోయింది అని. నాకు పెళ్ళి అవ్వలేదు.
ఎస్, నాకు లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్, మోర్ దాన్ ఎ ఫ్రెండ్, లైక్ ఒక పేరెంట్స్ లాగా, ఒక ఫాదర్ అండ్ మదర్ లాగా కేర్ చేసుకునే పర్సన్ ఖచ్చితంగా ఉన్నాడు. బట్ అది దట్ ఈస్ నాట్ అ మ్యారేజ్. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి ఎంత థ్యాంక్ఫుల్లో, నాకు చదువిచ్చి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారో. నేను డిస్క్రిమినేషన్లో ఉన్నప్పుడు, ఐ మీన్ ఫేస్ చేస్తున్నప్పుడు, దాని తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు, వీటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చిన ఈ పర్సన్కి కూడా అంతే థ్యాంక్ యూ చెప్పాలి. సో ఫైనల్గా ఇప్పుడు మన సొసైటీకి, సమాజానికి యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ ట్రాన్స్జెండర్గా మీరు ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు? సొసైటీకి చెప్పాల్సింది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మారుతున్నారండి, జనరేషన్స్ మారుతుంది. 2022 వెళ్ళిపోయింది, 23కి వచ్చినాము. సో వీఆర్ స్టార్టింగ్ విత్ అ ఫ్రెష్ మైండ్ అనమాట. సో ప్రతిదీ మారుతున్నప్పుడు, లాసే మారుతున్నప్పుడు మీరు కూడా మీ మైండ్ సెట్ మార్చుకోండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ ట్రాన్స్జెండర్ మీకు కనిపించినా వాళ్ళ బాధ ఏందో మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ అవహేళన మాత్రం చేయకండి. డిస్క్రిమినేషన్ అనేది మీరు కొంచెం తగ్గించి మీరు దగ్గర తీసుకుంటే మీకు మాకు తేడా లేదు. మేము మీ ఇంటి పిల్లలమే, మేము మీ ఇంటి ఆడపిల్లలమే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మెప్పించే పనులే మేము చేస్తాము. అండ్ సెకండ్ థింగ్, ఎస్, చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఇప్పుడున్న పెద్దవాళ్ళైనా సరే ప్రతిసారి ఒక్కసారైనా, ఐ మీన్ మీ ఫెస్టివల్ టైంలో కానీ, లేకపోతే మీరు అందరు గ్యాదర్ అయినప్పుడు ఒక్కసారైనా మా గురించి ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయండి. పాజిటివ్గా మాట్లాడండి. అండ్ ఆ పాజిటివిటీని తీసుకొస్తే ఆ పిల్లల పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఫ్యూచర్ జనరేషన్లో ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ కాకుండా, అరే వీళ్ళు తేడాగాళ్ళు అనేది ఆ మాటలు కాకుండా, లైక్ వీళ్ళు కూడా మన వాళ్ళే అనే ఒక థాట్ వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అలానే వెల్కమ్ చేస్తారు. నేనైతే లిటరలీ చెప్తున్నాను, నేను ఎంత డిస్క్రిమినేషన్ అయితే ఫేస్ చేశానో అంతకంటే ఎక్కువ ఇప్పుడు నేను ఆ ప్లెజర్ని అనుభవిస్తున్నా, అంత రెస్పెక్ట్ వస్తుంది నాకు. సో మీరు అలా చేస్తే ఖచ్చితంగా లైక్ ఆ ఎడ్యుకేషన్తో పాటు ఈ చిన్న ప్రయత్నం ఒకవేళ చేస్తే మార్పు అనేది సొసైటీలో ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రాచి గారు. సో మీరు అనుకున్నట్టు నేషనల్ అవార్డు విన్ అవ్వాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా ఆదంతరం మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.